నమస్తే. ఓం నమ శివాయ. శివరాత్రి స్పెషల్గా ఈ ప్రోగ్రాం విని మీరు మైండ్లో పెట్టుకుని ఇలాంటి సాధన కానీ ఇలాంటి ధ్యాన పద్ధతిని కానీ ఫాలో అయితే మీకు శివరాత్రి జన్మానికో శివరాత్రిగా మారి మీ జన్మని మార్చే ప్రయత్నం జరుగుతుంది. సో మీకు కనుక వీలుంటే అసలు ఈ శివతత్వాన్ని, శివుణ్ణి, శివ ఆరాధనని అర్థం చేసుకోండి. శివ ఆరాధనలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే శివుడు అన్నిటా, అంతటా, అన్నిటిలోనూ, ఏది లేదనుకున్నా అందులోనూ, ఏది ఉందనుకున్నా అందులోనూ ఉండే శివను మాత్రమే. ఆ శివ ద యూనివర్సల్ కాన్షియస్నెస్ ఏదైతే మొత్తము నీకు స్పృహ ఇస్తోందో, ఏదైతే మొత్తము నీకు తెలిసేలా చేస్తోందో, ఏదైతే నీకు తెలవకుండా కప్పి పాడేస్తోందో, ఏదైతే నీ సమస్యని తయారు చేస్తోందో, ఏదైతే నీ సమస్యని సాల్వ్ చేయగలదో, ఏదైతే నీ జీవితాన్ని నడిపిస్తోందో, ఏదైతే నీ జీవితాన్ని ఒక్క క్షణంలో ఇలా తీసేయగలదో అలాంటి శివము గురించి, శివతత్వము గురించి నిరంతరం ధ్యానము చెయ్యండి. ఈ శివరాత్రి రోజున రాత్రి 11:30 నుంచి 12:50 వరకు ఒక బ్యూటిఫుల్ టైం జోన్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, అందరూ కూడా స్పైనల్ కార్డ్ని స్ట్రైట్ పెట్టి, నడుముని నిటారుగా ఉంచుకుని, చేతులని పైకి ఉంచి, ఇలా కిందకి పెట్టకుండా పైకి ఉంచి ఎంత కుదిరితే అంత ధ్యానంలోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మెడిటేట్, కళ్ళు మూసుకుని మీతో మీరు సమయాన్ని గడపండి. నిద్ర వస్తుంది అనిపిస్తే కళ్ళు తెరుచుకునైనా చేయండి, కానీ నడుము మాత్రం ఇలా వాల్చి నిద్రపోకండి. ఓకే, సో స్ట్రైట్గా ఉండి పైకి చూస్తూ, స్ట్రైట్గా చూస్తూ మీ ధ్యానంని స్టార్ట్ చేయండి. ఒకవేళ ఉపాసన చేసుకోవాలి అనుకుంటే, ఒకవేళ చేయాలంటే రెగ్యులర్గా కూడా చేయొచ్చు, కానీ శివరాత్రి రోజున మాత్రం చేసే ప్రయత్నం చేయండి. అందులో ఏ ధ్యానము చేసినా సరే ఇష్టదేవత ఆవాహన చేసుకుని చెయ్యొచ్చు. కొంతమంది శివుడు అనగానే మేము అంటే ఆ దేవుణ్ణి నమ్ముతాం కదండి, సో శివుడు ధ్యానం మేము చెయ్యమండి అంటారేమో. అన్నిటా, అంతటా అదే ఉంది. శివుడు ఎంత పవర్ఫుల్ అంటే ఏ దేవుడిలో అయినా రాగలడు, ఏ దేవుడైనా శివుడిలోకి రాగలడు. సో అంత పవర్ఫుల్ శివ. ఆ శివతత్వముని మీరు ఒక దేవుడికి, ఒక రూపానికి రెస్ట్రిక్ట్ చెయ్యకండి. అలాంటి తప్పుడు ఆలోచనలో పడకండి. అన్నిటిలోనూ ఉన్నాడు శివుడు. అంతటా, అన్నిటా ఉన్నది అది ఒక్కటే, అదే శివం, శివతత్వం, దట్ కాన్షియస్నెస్. అన్నిటిలోనూ మీరు ఆవాహన చేసుకోండి. కాకపోతే మన మైండ్ నా ఫేవరెట్ గాడు, నాకు నచ్చిన దేవుడు, మేము నమ్మిన దేవుడు అని ఉంటుంది కొన్ని. అలా ఉంటే ఫస్ట్ ఏ ధ్యానముకైనా మన వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇష్టదేవత ఆవాహన. ఇష్టదేవతని మీరు అలా మధ్యలో కూర్చోబెట్టుకోండి, తప్పు లేదు. ఓకే, ఇష్ట దైవములో మీరు శివుణ్ణి చూడవచ్చు. ఇందులో ఒక చిన్న సిమిలి చెప్తారు, దగ్గరగా నియర్ బై ఉండే చెప్తారు. దేవ స్వరూపము భగవంతుడు శివము అంటే మొత్తం సముద్రం అయితే, అందులో మీకు నచ్చిన ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉంటే అది ఒక పెద్ద అలగా మారుతుంది అంటారు. ద బిగ్గెస్ట్ వేవ్ ఇన్ ద ఓషన్ ఈజ్ యువర్ ఇష్ట దేవత. అంతా సముద్రపు నీళ్ళే, అంతా అదే, కానీ ఒక పెద్ద అల మీకు ఒక రూపం ఇచ్చినట్టు నిజంగా కూడా మీ ఇష్టదేవత అలా శివరూపము నుంచే వస్తుంది అన్నది గుర్తించాలి. దీని లోపల 3 రకాల ధ్యానం చెప్తారు. ఫస్ట్ వచ్చేసి రూపధ్యానం. రూపానికి బాగా కాంప్లెక్స్ లేకుండా సింపుల్ శివలింగ రూపం మీద ధ్యాస పెట్టి ధ్యానము చేయడం, రూపధ్యానము. నెక్స్ట్ వచ్చేసి గుణధ్యానము. గుణధ్యానం అంటే ఆ క్వాలిటీస్ ఆఫ్ దట్ శివ. మీరు శివము అనేది నిర్గుణ స్వరూపము, కానీ మనకి తెలిసిన, మనకు కాంప్రిహెండ్ చేసుకోగలిగిన కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటి మీదైనా సరే, అంటే త్రినేత్రుడు త్రిశూలముతో, లేకపోతే మంచి త్రిపుండరాలు పెట్టుకుని, లేకపోతే మీకు పులి చర్మము ధరించి, లేకపోతే నంది వాహనం మీద ఏదో ఒక మీకు నచ్చిన గుణధ్యానము చేయండి. ఆయన ఎంత గొప్పవాడు, ఇంత పవర్ఫుల్, ఇంత స్ట్రాంగ్. ఈ మధ్య ఏఐ వీడియోలు కూడా చాలా వస్తున్నాయి, అందులో శివుడు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు, శివుడికి 6 ప్యాక్స్ యాబ్స్ పెట్టినట్టు, ఇలాగ ఏదో ఒక గుణధ్యానము, ఆయన నచ్చిన గుణాన్ని మీరు ధ్యానములోకి తీసుకురండి.
ఆర్ స్వరూప ధ్యానము. స్వరూపము అంటే అతనిని మీలో కలుపుకుని దాని ధ్యానంలోకి వెళ్ళండి. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే ఈ మూడిట్లోనూ ఏదో ఒక పద్ధతిని మీరు ఎంచుకుని ఆరు 3 పద్ధతులు ఎంచుకుని 11:30 నుంచి 12:50 వరకు ధ్యానము చేసే దాంట్లోకి వెళ్ళండి. మన ట్రూ నేచర్, మన యొక్క లోపల ఉండే ఎన్నో రకాల గొడవలు, ఎన్నో రకాల ఆలోచన పద్ధతులు అన్నీ బయటకు వస్తాయి. ఇది నిజమా, ఇది అవునా, ఇది కాదా అని చెప్పి. ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే క్వశ్చనింగ్ మైండ్ బయటకు వస్తుంది. అన్ని రకాల క్వశ్చన్స్, సీన్స్ అన్నీ బయటకు తీసుకొస్తుంది. దాని తర్వాత మెల్లిగా మైండ్ వితౌట్ క్వశ్చన్స్లోకి వెళ్తుంది. మైండ్ వితౌట్ క్వశ్చన్స్లోకి వెళ్తుంది కానీ ఇంకా సీన్లు అవన్నీ నడుస్తున్నాయి. దాన్ని దాటి కిందకి వెళితేనే మీరు ఆ మెడిటేషన్లో అలా డీప్గా సింక్ అయ్యి లోపలికి వెళితేనే మీకు క్వశ్చన్స్ దాటేశారు, నో క్వశ్చన్స్ దాటేశారు, ఓన్లీ ఎంప్టీనెస్ ఆఫ్ మైండ్లోకి వెళ్తారు. నిజంగా కూడా ఆ ఎంప్టీనెస్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళేదాకా మీరు మెడిటేషన్లోకి వెళ్ళలేదు, ధ్యానము చెయ్యలేదు. ఓకే, ధ్యానము చెయ్యాలంటే ఆ డీప్నెస్లోకి సింక్ అవ్వాలి. ఒకసారి సింక్ అయితే ఇంత ప్రపంచ జ్ఞానం అంతా ఉన్న నీ కాన్షియస్నెస్లోకి నువ్వు ఫస్ట్ టైం అడుగుపెట్టినట్టు. ఓకే, ఇమాజిన్ చేయండి, ఒక పెద్ద సముద్రం, ఆ సముద్రం అంతా శివుడే. మీరు అలా లోపలికి వెళ్ళారు, సముద్రం లోపలికి, మీకు మంచి ఈత వచ్చు, మీరు లోపలికి వెళ్ళారు, అంతా శివమయమే. ఎంత బాగుంటుంది తెలుసా? ఇలాంటి పద్ధతిలో ధ్యానము చెయ్యండి. రిలాక్స్డ్గా కూర్చోండి, మెల్లిగా ఊపిరి తీసుకోండి. అన్నిటికంటే అతి పవర్ఫుల్, ద మోస్ట్ పవర్ఫుల్, జనబాహుళ్యంలో అందరికీ తెలిసిన మంత్రము ఓం నమః శివాయ. దీన్ని మెల్లిగా చేయండి. ఓం నమః శివాయ అని ఎంత స్లోగా చేయగలిగితే, ఎంత మంత్రస్థాయిలో ఓం నమః శివాయ అని అరవకుండా ఎంత మంత్రస్థాయిలో తీసుకెళ్ళగలిగి, ఎంత లో వాయిస్లో ఓం నమః శివాయ అని ఎంత లో స్థాయిలో మీరు మంత్రాన్ని జపించగలుగుతారో, ఆ మంత్రము దాటి నెక్స్ట్ మంత్రానికి మధ్యలో గ్యాప్. ఓకే, నేను మీకు చేసి చూపిస్తాను. మీరు అలా ఫాలో అవ్వగలిగిన మీకు ధ్యాన పద్ధతిలోకి మీరు చాలా అద్భుతంగా లోపలికి వెళ్తారు. ఓకే, సింపుల్గా లోపలికి తీసుకెళ్ళండి, సింపుల్గా లోపలికి వెళ్ళండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయకి ఓం నమః శివాయకి మధ్యలో గ్యాప్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అది వెరీ పవర్ఫుల్ మెథడ్. అప్పుడు మీకు రూపము, అరూపము, రూపము, ఇలాగా రూపము లేకుండా, గుణము లేకుండా నిర్గుణ స్వరూపంలో మీకు దర్శనమిస్తాడు. అందులోనూ 11:30 నుంచి 12:50, 12:30 వరకు ఒక 1 అవర్ సాలిడ్గా మీరు కళ్ళు మూసుకుని పక్కన కూర్చుని, ఉంటూనే ఉంటాయి ప్రాబ్లమ్స్, కష్టాలు ఉంటూనే ఉంటాయి, అనేవాళ్ళు అంటూనే ఉంటారు, అన్నిటినీ పక్కన పెట్టండి. వాడేంటి వీడేంటి, కోరికలు తీర్చుకోవడానికి కాదు, జస్ట్ ఆ ధ్యానములోకి వెళ్ళండి. ఎంత వెళ్ళగలిగితే, మీరు ఎంత సాధన చేయగలిగితే మీరు అంత పవర్ఫుల్గా దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో నేను చెప్పింది 1కి 10 సార్లు ఆలోచించండి. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఇష్ట దైవమే శివరూపముగా మారి మీకు అన్ని రకాల మంగళకరమైనవన్నీ మీ జీవితంలోకి తీసుకొస్తాడు. ఏవి జరుగుతున్నా, ఇప్పుడు లైఫ్తో ఏం ఫైట్ చేస్తున్నా ఆ కోరిక అడగకండి. మీరు మెడిటేషన్ చెయ్యండి, మీరు సాధన చేయండి, శివుడినే కోరుకోండి, శివుడినే కోరండి. శివుడి నుంచి ఏం కోరుకోవద్దు, శివుడినే కోరుకోండి. నువ్వే రానాయన నా లైఫ్లోకి అనే శివుడినే కోరుకోండి. శివుడు మీకు ఏమేమి సాల్వ్ చేయాలో అన్నీ సాల్వ్ చేస్తాడు. ఒకవేళ చెయ్యగలిగితే మన సౌర మార్గంలో ఎవరైనా సూర్య మార్గంలో ఉంటే వాళ్ళు చేసుకోవాల్సింది, సూర్యబింబములో లోపల ఉండే శివలోకములో ప్రశాంతంగా కూర్చున్న శివుడిని, ఆ మండే అగ్నిగోళము లోపల ప్రశాంతంగా కూర్చుని ఉన్న శివుడిని మీరు ధ్యానములో చేయగలిగితే ఇంకా ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీకు సాధన చేసుకోవాలనిపిస్తే మాత్రం
ఇది పద్ధతి. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ శివరాత్రి రోజున నేను కూర్చుంటాను, మీరు కూడా కూర్చోండి, ధ్యానము చేయండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, 20 నిమిషాలు మీ ఇష్టం, బట్ పెట్టుకుని చెయ్యండి. నా వాయిస్లో మీకు ఓం నమ శివాయ ఒకటే లెంత్లో మీరు పెట్టుకుని, కావాలంటే మీకు మీరే వాయిస్ రికార్డ్ చేసుకుని అది పెట్టుకుని ధ్యానం చేయండి. చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి, అండ్ ఇది కంపల్సరీగా మీ లైఫ్ చేంజింగ్ ఈవెంట్గా మారుతుంది. ఓకే, హోప్ఫుల్లీ మీకు ఉపయోగపడాలని, మీ ఇష్టదైవం మీ జీవితంలోకి శివ రూపంలో రావాలని, శివుడే అంతా శివుడే అన్న విషయం మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.